హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీకు హాల్ చూపించాను కదండి. ఇది ఎల్సేపు హాల్ అండి. అది ఫస్ట్ మెయిన్ గుమ్మం కానించి హాల్ అది. ఇది చూడండి, ఇక్కడ భోజనాలు అవి చేస్తారు. ఒక 6 కూర్చొని టేబుల్ అండి, ఇది భోజనాలు చేసే టేబుల్. బాగుందండి. ఇక్కడ కూడా బొమ్మలు, సెల్ఫ్లో బొమ్మలు చూడండి, చాలా బొమ్మలు చూడండి, బాగున్నాయి కదండి. ఇది కూడా ఒక చెయ్యలాగా ఉందండి. ఇది బాగుంది కదండి. మదరు, బాబు, మరి చాలా బాగుంది. ఇది కూడా గొల్లమామ టైప్లో ఉందండి. ఇది కూజీ బిందిలాగా బాగుంది. ఎక్కువ గిఫ్ట్లు ఇచ్చినవి బయట ఏదైనా అందంగా బొమ్మ కనిపిస్తే తెచ్చుకొని అలంకరించుకోవడం చాలా ఇష్టపడతారండి. అలా మా పాప కూడా చాలా ఇష్టమండి. ఇది చూడండి, లైట్లు మరి వేస్తారండి. ఇవి లైట్లు వెలుగుతాయి. బొమ్మలు కూడా చాలా బాగుంది కదండి. బాగుంది. ఇది ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ చినుకు ఉందండి, చేతులు అవి కడుక్కోవడానికి. మరి బాగుంది కదండి. మా పాప చూసారా, ఆ కుర్చీ ఏదో చేసేస్తుంది అక్కడ. మా పిల్లలు అలాగా అల్లరి చేసేస్తారండి, ఇలాగే ఉంటారు. ఇప్పుడు అలా అత్తమ్మ చూసిందంటే అరిసేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కుర్చీ ఏదో చేసేస్తుంది. ఇప్పుడు రండి దేవుడు మందిరం చూపిస్తాను. మందిరంలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఎండు సామాను అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటారండి. పూజకి కావాల్సిన విధానం అంతా కూడా ఇందులో ఉంటాయి, కావాల్సినవన్నీ కూడా. ఇది సెల్ఫ్ అండి, బాగుంది కదండి. కింద ఎక్కడ గత్తర లేకుండా అన్నీ పైన వేసి పెట్టేసుకోవచ్చు. చూడండి లక్ష్మీదేవి బొమ్మ. అరటి చెట్లు మయంగా లక్ష్మీదేవి బొమ్మ. అరటి గెల్ల కూడా వేసేసినాయండి. ఒక గెల అయితే పండిపోయింది, మనం తినటానికి రెడీగా ఉందండి. ఆ ఒక గెల కొంచెం పచ్చిగా ఉంది, అది ఇంకా రెడీ అవ్వలేదు. ఈ ఎండి చూడండి, మరి అందులో వేయి ఉన్నాయండి. కలాపూలు ఇవి వేయి ఉన్నాయండి. ఇవ్వండి, బాగుంది కదండి. ఒకప్పుడు నేను కూడా ఏదో ఇంతలా కాకుండా ఏదో ఒక వెంకన్న బాబా బొమ్మ, సాయిబాబా బొమ్మ పెట్టుకుని నేను పూజలు చేసుకునేదాన్ని. చాలా బాగా పూజలు చేసుకునేదాన్ని. కాకపోతే కొన్ని కారణాల వల్ల, మరి నా ఆరోగ్యం వల్ల మేము యేసయ్యని నమ్ముకున్నాము. ఇలాగే పూజలు చేసుకునేదాన్ని నేను కూడా. పక్కనే మరి ఇవేం దేవుడో తెలియదండి నాకు. మీకు అయితే చూపిస్తున్నాను, మీరు చూసి మీకు తెలిస్తే చెప్పండి. ఇది పూజ సామాను, ఇది కావాల్సింది అనుకుంటానండి. అవునండి, ఇదిగో పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయి. బాగుంది కదండి. భరణి చాలా బాగుంది. భరణి అయితే చాలా బాగుంది. ఇదిగోండి, మరి పైకి చూస్తే ఏదో మండపంలాగా, ఏదో పీటలాగా బాగుంది. లోపల చూస్తే దీని మర్మం తెలిసింది. అదిగో చూడండి,
బాగుంది కదండి. అన్నీ అత్యంతలో పక్కనే, కుంకుమ పక్కనే, పసుపు పక్కనే, ఒత్తులు, అగ్గిపెట్టి మొత్తం సమస్తం ఇందులో పట్టేసాయి. ఇంకా ఈ చూసారా చాలా బాగుంది. ఇదిగోండి వాళ్ళు దేవుడు పెట్టుకో, మరి సాయిబాబా గొడుగు, సాయిబాబా గొడుగు, సాయిబాబా పెట్టుకో, మరి చాలా బాగుంది కదండి. ఇంకా పూజా సామాను అండి. వినాయకుడు బొమ్మ అండి. మన వినాయకుడి చవితికి వినాయకుడు పూజ చేసుకున్నారు కదా, ఇది ఇంకా కలపలేదండి నీళ్ళల్లోని. మరి నీళ్ళలో కలుపుతారంట కదండి, ఇది నీళ్ళలో కలపాలి కదా, మరి ఇంకా తీసుకోలేదు, కలపలేదు. ఇది పూజా మందిరం అండి. ఇది ఈ పూజా మందిరం కూడా ఒక 10 మంది కూర్చోవచ్చండి ఇందులో. ఇది కూడా చాలా విశాలంగా, ఖాళీగా, అందంగా ఉంది. చూడండి, అదిగో చూడండి ఎంత బాగుందో కదండి. అదిగో చాలా మీకు చూడడానికి ఇలా చన్నంగా పొడిగ్గా ఉన్నట్టు ఉండొచ్చు కానండి, చాలా విశాలంగా ఉన్నట్టుగానే ఉంది. బాగుంది కదండి. ఇప్పుడు వంటగదిలోకి వెళ్దాం. వంటగది అయినా వంటగది పెట్టాను కదండి, చూసారు కదా. బెడ్రూమ్లోకి వెళ్దామండి.